ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు ఒక్కటి నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి. మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. కంపల్సరీగా ఇదైతే గట్టిగా చెప్తా. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా. మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా. తుల్జా భవాని మా అమ్మవారు, తుల్జా భవాని అమ్మవారి పైన అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా. మాకు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బండి శివ అనే వ్యక్తి వేరు, శివా చౌహాన్ అనే వ్యక్తి వేరు. శివా చౌహాన్ నేను. ఈ బండి శివ అనే పేరుని తీసుకొచ్చి శివా చౌహాన్ అని చెప్పేసి మొత్తం ఈ ట్రోల్స్ ఎందుకు జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. ప్రతి వీడియో పోయినా మా అక్క ఫోటో పెట్టి ఇది చేస్తున్నారు. ప్రధాన నిందితున్న నేనని చెప్పేసి వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో ఈరోజు మంగ్లీ పైన అటాక్గా మారిపోయింది. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి వాస్తవాలు ముందు అది తెలియాల్సిన విషయం. అది డిపార్ట్మెంట్ ముందు పెడుతుంది. ప్రతి ఒక్కరిని శిక్షించాలి, బాధితులకి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 14 ఏళ్ళుగా ఒక్కొక్క మెట్టు ధర్మంగా, ఒక్కొక్క మెట్టు ప్రతి పాట ఒక శక్తిలాగా వచ్చే ఒక పాటని ఆమె ముందుకు తీసుకొస్తూ జనాల్ని అంత ఇదిగా తీసుకొస్తూ అంత ధర్మంగా ప్రతిదీ అంత ముందుకు తీసుకొస్తున్నప్పుడు అలాంటి ఒక్కొక్క మెట్టు పవిత్రంగా ఎక్కిన మెట్టుని బదనం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే ఎందుకు ఆరోగ్యంగా మాట్లాడదండి? నా ఏ తప్పు లేదు, నా తప్పు లేదని చెప్పేసి ఎందుకు చెప్పకుండా ఉంటుంది? ఆమె సైలెంట్గా ఎందుకు ఉండాలి? మీరు అడిగిన ఏదైతే అవి డబ్బులు ఏవైతే అడిగారో అని చెప్పేసి నాకు ఇట్లా అని చెప్పేసి ఎందుకు? మేము ఏదైనా లీగల్గా వెళ్తున్నాం. ఇంతవరకు రాకుండా ఉండడానికి కారణం కూడా అదే. ఈరోజు మమ్మల్ని బదనం చేయాలన్న ఆ ఉద్దేశంతో మీరు ఇంత కుట్ర పన్నుతున్నారే, మీ వెనకాల ఎవరున్నారు? అవన్నీ జరగాల్సిన రీతిలో జరుగుతుంది. ఇవన్నీ మొత్తం క్లీన్ చీట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా మేము ఎలా లీగల్గా ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది కూడా తప్పకుండా తీసుకుంటాం. దీంట్లో ఎవరిని వదిలేదైతే లేదు. సో ఇది. అండ్ మీరు ఏదైనా క్వశ్చన్ వేయాలనుకుంటే కూడా వేయచ్చు, తప్పకుండా నేను సమాధానం ఇస్తారు. ఇది ముందు సో వీళ్ళు మమ్మల్ని ఏప్రిల్లో ఒక పబ్లో అక్కని కలిసి నా నంబర్ తీసుకొని ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అన్న, ఇట్లా రావాలి, అక్క రావాలి, ఇట్లా ఉంది, మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, సో మేము ఎంతైనా ఇస్తాము, అక్క మాత్రం కంపల్సరీ రావాలన్న ఉద్దేశంతో పిలిచారు. సరే చూద్దామన్న అన్న ఉద్దేశంతో చెప్పినాను. తర్వాత వెంటనే ఒక 1 మంత్ తర్వాత ఈ మన ఎమ్మెల్యే ప్రోగ్రామ్ జరిగింది. ఆ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో వీళ్ళు నా పక్కనే ఉంది మా విలేజ్, అక్కడ మిర్యాలగూడ నుంచి పక్కనే మాకు. సో మీరు రావాల్సిందే అన్న కంపల్సరీగా, డిన్నర్ అరేంజ్ చేసిన నేను, అక్కని తీసుకురా అన్న, అది ఇది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి, దాని తర్వాత కూడా అక్కతో అక్క ప్లీజ్ అక్క ఒక్కసారి రాక, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అక్క, నువ్వు వస్తే నాకు బిజినెస్ కొంచెం నాకు రన్ అవుతుంది అక్క అన్న ఉద్దేశంతో పిలిచిరు. సో సర్లే అని చెప్పేసి ఎలాగో ప్రోగ్రామ్ వీళ్ళు ఇస్తారు కదా అన్న ఉద్దేశంతో మేము దారిలోనే వెళ్తాం. అక్క ఆ దారి నుంచి ఇట్లా ఆ దారిలో వెళ్ళే దారిలోనే మా ఇల్లు ఉంటుంది. సో ఆ ఇల్లు ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అది వెళ్ళడం జరిగింది. మేము డిన్నర్ అని చెప్పేసి చెప్పిండు కదా అని మా టీంతో వెళ్ళాం. మా టీంతో వెళ్ళి మేము డిన్నర్ చేసాం. అక్కడ అందరు చేసి కింద వచ్చిన తర్వాత అక్క గుర్తుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక ఫోటో దిగిరు వాళ్ళు. తర్వాత మేము కలిసిండేది ఇట్లా ఆఫీస్ పర్పస్ అని చెప్పేసి ఓపెనింగ్ చేసుకోవాలని చెప్పేసి, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక ఆఫీస్ కావాలి మాకు అని చెప్పేసి చెప్పడంతో, సరే ఫ్లాట్ ఉంది మీరు చూడండి ఒకసారి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. నేను సో చూసిరు వాళ్ళు. చూసిన తర్వాత నచ్చిందని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నాము. అంతా ఓకే, అంతవరకు ట్రాన్స్ఫర్ చేసిరు. దాని తర్వాత అది అప్పటి నుంచి ఏర్పడిన పరిచయం ఇది. ఆ ఉద్దేశంతోనే నేను కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కని పిలిస్తే లేదు అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది. నేను రాలేను, కావాలంటే తమ్ముని తీసుకెళ్ళాలంటే నేను వెళ్ళిన. సో వెళ్ళిన తర్వాత ఈ ఆఫీస్లో ఎవరెవరైతే ఉన్నారో మనకు తెలియని వాళ్ళంతా. సో మధు అనేటోడు పిలిచిండు కాబట్టి అక్కడ వరకు నేను నార్మల్గా వెళ్ళి ఫోటో దిగేసి వచ్చేసిన. ఆయనే కారు పంపించిండు, ఆయన రిటర్న్ నన్ను డ్రాప్ చేసిండు. నాతో పాటు ఇద్దరు వచ్చిర్రు. ఏవైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో, ఇట్లా డబ్బులు ఇచ్చిన, సమ్ అమౌంట్ ఇచ్చిన, క్యాష్ ఇచ్చిన అని చెప్పేసి, అవన్నీ అవాస్తవాలు. ఏమైనా ఉంటే బయట పెట్టండి, తప్పకుండా నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. డిపార్ట్మెంట్ ఉంది, చట్టాలు ఉన్నాయి, తప్పకుండా దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్లో అనేది వెళ్దామని చెప్పేసి మేము లీగల్గా వెళ్ళాలని ఇంతవరకు ముందుకు రాలేదు. సో దయచేసి మీరు గమనించగలరని చెప్పేసి అనుకుంటున్నాను. దాని తర్వాత ఏదైతే ఫ్లాట్ సేల్కి అని చెప్పేసి వచ్చిన తర్వాత జస్ట్ 2-3 మంత్స్ మాత్రమే వీళ్ళు మన దగ్గర ఉండడం జరిగింది. ఆ 2-3 మంత్స్లో కావాల్సిన ఆ ప్రూఫ్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. రెంట్ ఉంటా అని చెప్పేసి ఆ కీస్ ఏదైతే ఉందో, రెంట్ ఉంటాం, కావాలంటే రెంట్ డబ్బులు ఇస్తానక్క, కొన్ని మీటింగ్స్ పర్పస్ అని చెప్పేసి మాకు ఉంటుంది, మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్కి కొంతమంది వస్తూ ఉంటారు.
సో నాకు కీస్ కావాలని చెప్పేసి కీస్ తీసుకోవడం జరిగింది. రెంట్ కూడా ఆయన నాకు రెంట్ పే చేస్తాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అన్ని మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. సో తప్పకుండా మేము మా పైన వెరిఫికేషన్ వచ్చినప్పుడు మేము తప్పకుండా దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాము. సో ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో హేమాకాంత్ రెడ్డి వాళ్ళు ఎవరైతే నా ప్రమేయం లేకుండా మా ఊరికి వచ్చి నన్ను తీసుకెళ్ళి అదంతా ఫ్యాక్టరీ కావచ్చు, ఆ టెంపుల్కి నేను వెళ్ళే టెంపుల్ దారిలో నేను వెళ్తున్నా కదా, ఎలాగో మేము తీసుకెళ్తామని చెప్పేసి ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్టరీని చూపించి నేను టెంపుల్ చూసేసినాము. దాని తర్వాత మైనింగ్ ఏదైతే ఉందో ఆ బేతంచెర్లలో మైనింగ్ కూడా చూపించారు వీళ్ళు. సో దాంతో ఫోటో తీసుకున్నారు వాళ్ళు. మా పేర్లు కూడా ఎక్కడ వాడి డబ్బులు తీసుకున్నది కూడా మీరు హేమాకాంత్ రెడ్డి చెప్పినట్టుగా ఎక్కడ కూడా తీసుకున్నట్టు లేదు. అంటే వాళ్ళకి ముందే మేము డబ్బులు ఇచ్చేసినామంటారు. సో వాళ్ళ ముందే డబ్బులు ఇచ్చేసినామన్నప్పుడు మా పేర్లు చెప్పి ఎక్కడ వసూలు చేశారు? ఇవన్నీ అవాస్తవాలు. మా మీద ఏదో కుట్ర జరుగుతుంది, చాలా పెద్ద మొత్తంలో కుట్ర జరుగుతుంది. మా మొత్తం ఏదైతే ఉందో ఈ కుట్ర వెనకాల ఇది వాస్తవాలన్నీ బయట పెట్టాలని చెప్పేసి పోలీస్ శాఖ కోరుతున్నాను. అలాగే ఇది న్యాయం జరగాలి. మేము కూడా ఇందులో బాధితుల కంటే మేము కూడా ఒక బాధితులమే. వాళ్ళు డబ్బులు నష్టపోయారు, మేము పరువు నష్టపోయినాం. ఇది ఎప్పటి నుంచో ఒక 14 సంవత్సరాల నుంచి ఒక్కొక్క మెట్టు వచ్చి ఎంతో కష్టపడి తీసుకొచ్చిన పేరు ఇది. ఆ పేరుని బదనం చేయాలని చెప్పేసి ఈరోజు ఆరోగ్యంట్ గా మాట్లాడుకుంటే తప్పు చేయనప్పుడు ధర్మంగా నీతి నిజాయితీగా ఉన్నప్పుడు ఎందుకు ఆరోగ్యంట్ గా మాట్లాడదు? నా తప్పు ఏది లేదండి అని చెప్పినా కూడా ఆయన సుబ్బారావు అడ్వకేట్ అనే వ్యక్తి ఇలాగా ముందుకెళ్ళి మీడియాలో ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్? ఆమె బదనం చేస్తున్నప్పుడే కదా ఇదంతా ఆమె చెయ్యకండి, ఇదంతా తప్పు, ఇది కావాలంటే వెరిఫికేషన్ చేసుకోండి, మీరు పోలీస్ శాఖలు ఉన్నాయి, చట్టం ఉంది, మీరు అడ్వకేటే కదా, మీరు వెళ్ళి విచారించుకోండి, విచారించుకున్న తర్వాత మీరు మీడియాలోకి వెళ్ళండి అని చెప్పినా కూడా లేదు, అది నువ్వు ఫోటోలు ఉన్నాయి, మీ తమ్ముడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? పోలీస్ శాఖ మొత్తం డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోరు విచారణ చేయకముందే ఇన్ని ఆరోపణలు మా పైన కుట్ర పన్నినట్టు కాదా? ఇదంతా మా వెనకాల కుట్ర చేస్తున్నట్టు కాదా? మీకు అనిపించట్లేదు? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. అవన్నీ అవాస్తవాలు. ఏవైనా కూడా ముందు పెట్టమని చెప్పండి. కేవలం ఫోటోలు చూపించి ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మందితో దిగుతారు, వందల మందితో దిగుతారు. ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇవి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక్క ఆధారం కూడా ఈ 100 ఎఫ్ఐఆర్లు అయిన దాంట్లో ఒక్క పేరు కూడా మా పేరు లేదు, ఒక్క కేసులో కూడా మా పేరు లేదు. ఈ రోజు సుబ్బారావు అడ్వకేట్ అనే వ్యక్తి ఏ కేసు లేకుండా, ఏ ఆధారాలు లేకుండా కేవలం ఆరోగ్యంట్ గా మాట్లాడింది, కేవలం నన్ను ఇబ్బంది పెట్టింది, నన్ను ఇట్లా మాట్లాడింది, ఆమె ఇలా మాట్లాడింది, ఆమె వ్యక్తిత్వం కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఆయన ఎవరు? ఆయన ఏదైనా లీగల్ గా వెళ్ళాలి, కానీ ఒక అడ్వకేట్ లీగల్ గా వెళ్ళాలి, చట్టం ద్వారా వెళ్ళాలి. ఏదైనా కోర్టులు ఉన్నాయి, పోలీస్ శాఖలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ ఈ ప్రాసెస్ లో మీడియాలో ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా ఆయన వెళ్ళి మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మా మీద కుట్ర జరుగుతున్న ప్రాసెస్ అది. సో ఇది జనాలు గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మీడియా మిత్రులు కూడా నేను చెప్పడం ఒకటే, అందరికీ మీరే వాస్తవాలు మీరే బయట పెట్టాలి. సో ఇది కంపల్సరీగా ఇది అయిపోయిన తర్వాత, క్లీన్ షీట్ వచ్చిన తర్వాత, మా తప్పు ఏది లేదు అని చెప్పేసి తెలిసిన తర్వాత దీని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఎవరెవరైతే మా పేరుని నష్టం కలిగించారో తప్పకుండా మేము దానిపైన చర్యలు తీసుకుంటాం.